అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చులు తయారుగున్నాయి. చలో సుషేదం పాని అందుకంటే మొదలు హెడ్లైన్స్. అలాయ్ బలాయ్ కార్యంలో హరీష్ కేసీఆర్ గురించి అదిరిపోయే స్పీచ్. యూరియా కోసం తప్పని పాటలు, పోలీస్ స్టేషన్ల రైతుల పడిగాపులు. సర్కార్ వల్ల చదువులు ఆగం, పిల్లలను బయట నిలబెట్టిరు పాపం. అలాయ్ బలాయ్ అనే ప్రోగ్రామ్ లా అందరు మాటలు ఒక ఎత్తు, హరీష్ రావు సార్ మాటలు ఇంకో ఎత్తు అన్నట్టే ఉన్నాయి. అందరూ దసరా బతుకమ్మ పండుగల గురించి చెప్తే హరీష్ రావు సార్ మాత్రం దసరా బతుకమ్మల గురించి చెప్పి కేసీఆర్ సార్ చేసిన గొప్పతనం గురించి చెప్పిండు. పొద్దున్నే జైరాబాద్ కి పిల్లలు వచ్చింది. కేసీఆర్ ఉండగా మైనార్టీ గురుకులాలు పెట్టిండు, ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు పెట్టిండు. అల్గోల్లో జైరాబాద్ లో మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి 15 మంది పిల్లలకు డాక్టర్ సీట్ దొరికింది ఈ సంవత్సరం. అంటే ఎంత గొప్ప. ఒక ఆయన ఆటో డ్రైవర్, ఆయన బిడ్డకు డాక్టర్ దొరికింది. ఒక ఆయన ఉల్లిగడ్డలు అమ్ముకుంటాడట జైరాబాద్ మార్కెట్, ఆయన బిడ్డ డాక్టర్ అయింది. అంటే ఇది కేసీఆర్ పుణ్యం కాదా? ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం గురుకులాలు పెడితే వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు. ఒక్క జహీరాబాద్ గురుకులంలో 15 మంది పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ దొరికింది. చాలా సంతోషం అనిపించింది నాకు ఈరోజు. ఇగో ఇది కేసీఆర్ విజన్. 100 ఏళ్ల ముంగటికి కేసీఆర్ ఆలోచించిండు. రేవంత్ రెడ్డి ఈ పొద్దుకెడికి నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తుంది. ఈ పొద్దుకెడికి లెక్క చూసుకునే కథ ఆయనది, 100 ఏళ్ల ముంగటికి చూసిన ఆలోచన కేసీఆర్. చెడు మీద మంచి గెలిచినప్పుడు జరుపుకునేది దసరా పండుగ. ఆ గట్లనే అజ్ఞానం మీద విజ్ఞానాన్ని గెలిపించిండు కేసీఆర్. కాబట్టి డాక్టర్ సీట్లు వచ్చిన ఆ కుటుంబాలకు అస్సలైన పండుగ ఇది. కేసీఆర్ ఇప్పటి కోసం ఈ పూట కోసం ఆలోచన చేయలేదు, 100 ఏళ్ళు ముందటికి ఆలోచన చేసిండు. కాబట్టి ఇలా గురుకులాలలో చదివిన పిల్లలు డాక్టర్లు కాగలుగుతున్నారు. అది కేసీఆర్ విజన్, అది కేసీఆర్ తెలంగాణ జనానికి తెచ్చిన పండుగ అన్నట్టు చెప్పిండు. కులం మతం జాతి భేదం లేకుండా జరిపే అలాయ్ బలాయ్ కార్యంలో హరీష్ రావు రాజకీయం ముచ్చట్లు ఎట్లా మాట్లాడగలిగిండటరా. అయితే ఈ అలాయ్ బలాయ్ కార్యం పెట్టింది బండారు దత్తాత్రేయ కాదు, ఆందోళన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ సారు. హాగు ఆ సభలకు ఇట్లా కేసీఆర్ చేసిన గొప్ప పనుల గురించి, అవి ఇస్తున్న గొప్ప ఫలితాల గురించి చెప్పిండు. మరి అంతే కదా, పండుగ అంటేనే మంచి జరుగుడు, ఆ మంచి జరిగినందుకే కదా పండుగలు చేసుకునేది. 10 మందికి నీతులు ఎన్నంటే గాన్ని బోధించవచ్చు గాని పాటించేటోడే గొప్పోడు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ చెప్పుకుంటాడు కదా, ఎదగాలనంటే చదువుకోవాలి, చదువే మన జీవితాలను మారుస్తుంది అని. కానీ ఆ చదువులు చదివే పిల్లలకు ఫీజులు మాత్రం కడతలేడు. అందుకే బడి నడుపుతున్న ఓనర్లు పిల్లలను బయటికి పంపేసిండ్రు. చూడుండ్రి ఎట్లా బిక్కు బిక్కుమని చూస్తున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకం ఒకటి తెలంగాణలో నడుస్తున్నది. ఆ పథకం కింద ఎస్సీ ఎస్టీ బీద పిల్లలకు ప్రైవేట్ బడులలో కొంతమందికి చదువులు చెప్తారు. వాళ్ళ ఫీజులను సర్కారు ఆ ప్రైవేట్ బడోళ్ళకే కట్టాలి. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక 2 ఏళ్ల నుంచి పిల్లల ఫీజులో 1 రూపాయి కూడా కట్టలేదట. అందుకే బయటికి వెళ్ళిపోండ్రి, మీ తరపున ఫీజులు కట్టే కాంగ్రెస్ సర్కారు 1 రూపాయి కూడా కట్టలేదు, అందుకే నడుగుండ్రి బడుల నుంచి అన్నట్టు బయటికి నెట్టేసిండ్రట. అందుకే ఇగో ఇట్లా బయటికి వచ్చి ఎందుకు మమ్మల్ని గెంటేసిండ్రు అని తెలియక చూస్తున్నారు పిల్లలు. వాళ్ళ తోటి విద్యార్థులు స్కూల్ లోపల టైంకి స్కూల్ విద్యను అభ్యసిస్తూ ఉంటే వీళ్ళేమో బయట నిలబడ్డారు పిల్లలు. వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు నిలబడ్డారు. పిల్లలు వెళ్ళిపోయారు. అదే కలెక్టర్ని కలిస్తే కూడా సార్ని కలిసి రామర్ ఏదైనా బట్టి విక్రమార్కతోటి మాట్లాడాలి. తర్వాత తల్లిదండ్రులంతా కలెక్టర్ ఆఫీస్ కు పోయినరు. ఫీజులు కడతామని మాయ మాటలు చెప్పిన సర్కారు మా పిల్లల చదువులను గంగల కలిపిందని చెప్పుకుంటున్నారట. కానీ కలెక్టర్ మాత్రం ఏం చేస్తాడు చెప్పుండ్రి, సర్కారే ఫీజులు కట్టకుంటే. గిట్లున్నది రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా నడుపుతున్న చదువుల వ్యవహారం. మైకులు దొరికితే చదవాలే చదవాలే, చదువు ఒక్కటే మనల్ని మార్చుతాయి అని చెప్తాడు కదా. ఆ చదువులకు అక్కరకు వచ్చే సవలతులు కూడా కల్పించాలి, ఫీజులు కట్టాలి, రియంబర్స్మెంట్లు ఇవ్వాలి. అంతేగాని కట్టాల్సిన ఫీజులు కట్టకుంటే పిల్లల చదువులతో ఆడుకొని ఇవన్నీ మంచి మాటలు చెప్తే ఏం లాభం. ఇప్పటికైనా వీళ్ళ ఫీజులు కట్టి చదువులు సాఫీగా సాగేటట్టు చూడాలని కోరుతున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద పిల్లలను చదివిస్తున్నా అయ్యవ్వదు.
42% బీసీ రిజర్వేషన్లు ఉంటాయా ఊడతాయా అని దాని మీద ఊర్ల కొంటే మస్తు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లు గట్లనే ఉండాలని బీసీ లీడర్లు తెలంగాణ సర్కారు కోరకుంటుంటే పాత నోటిఫికేషన్ ప్రకారం ఇస్తేనే మంచిగా ఉండని పెద్ద కులపోలు కోరుకుంటున్నారట. ఇసోంటి కాలంలో ఆ 42% రిజర్వేషన్లు సన్నటి తీగ మీద నడిచే మనిషి తీరుగా అటు పడుతుందో ఇటు పడుతుందో తెలియకుండా అవుతున్నది. తెలంగాణ సర్కార్ రిజర్వేషన్లు పెంచే జీవో 9 విడుదల చేస్తే దాన్ని రద్దు చేయాలని కొందరు హైకోర్టుకు పోయినరు. దానికి హైకోర్టు స్టే ఇవ్వమని చెప్పింది. ఎట్లనైనా ఈ రిజర్వేషన్లను ఆపాలి అని గట్టి పట్టు మీద ఉన్నట్టున్నాడు వంగ గోపాల్ రెడ్డి అనేటైనా. హైకోర్టులో కాకుంటే సుప్రీంకోర్టుకు పోతా అన్నట్టు ఢిల్లీకి పోయిందట. కానీ సుప్రీంకోర్టు సన్నటి సలాకులు కాల్చి సురుకులు పెట్టినంత పని చేసిందట. కోర్టుల పిటిషన్ ఎందుకు వేసిండ్రు అని కోర్టుల పెద్ద జడ్జి సార్లు అడిగితే తెలంగాణ సర్కార్ ఇచ్చిన జీవో మీద హైకోర్టు స్టే ఇయ్యలేదు, జర మీరన్నీ ఇయ్యండ్రి సార్లు అన్నట్టు పెద్ద కోర్టును అడిగిండ్రట. అగో దానికి హైకోర్టే విచారణ చేస్తాంది. ఆ కేసు మీద వాదనలు నడుస్తున్నాయి. అసంటప్పుడు స్టే ఇవ్వమని సుప్రీంకోర్టుకి వచ్చుడైంది. హైకోర్టు స్టే ఇవ్వకుంటే ఇక్కడికి రావాలని ఎవరు చెప్పిండ్రు అన్నట్టు ఎదురు ప్రశ్నలు వేసిందట కోర్టు. పాపం నీళ్ళు నమ్లుడు నిల్సొని చూసుడు అయిందట వంగ గోపాల్ రెడ్డి తరపు వకీల్ సాబులకు. మీ పిటిషన్ను కొట్టేస్తున్నాం, ఏదైనా ఉంటే హైదరాబాద్ హైకోర్టులో తెలుసుకోపోండ్రి అని గద్దిచ్చినట్టు చెప్పిండ్రట. దీంతో ఇటు తెలంగాణ సర్కార్కు అటు బీసీ లీడర్లకు కాసింత గాలి వీల్చుకున్నంత పని అయిందట. బాగా టెన్షన్ పడ్డోళ్ళు అటెన్షన్లకు వచ్చిండ్రట. 8వ తారీఖున ఆ రిజర్వేషన్ల మీద విచారణ ఉన్నది కాబట్టి అప్పటిదాకా అయితే రిజర్వేషన్లు ఉండేది పోయేది తేలుతుంది. కాబట్టి అప్పటిదాకా ఓపిక పట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు. అబ్బర కొడుక, పోలీస్ స్టేషన్లకు ఇంతమంది ముసుకేసుకొని వండుకున్నారు అంటే పోలీసులు బాగానే పనిచేసిన దొంగలను దోపిడీదారులను పట్టుకొని లోపటేసినట్టున్నారు. ఆగో నడుమిట్ల కుక్క కూడా ముడుచుకొని వన్నది కదా. అన్ని స్టేషన్లలో గిట్లనే పోలీసులు పనిచేస్తే బయట ఒక్క దొంగ దోపిడీదారు ఉండరు కావచ్చు అన్నట్టే ఉన్నది కదా వీడియో చూస్తుంటే. కానీ ఇక్కడ వండుకున్న వాళ్ళంతా వ్యవసాయం చేసే రైతన్నలు. అవును, భూతల్లి నుంచి బువ్వం తీసే రైతులే. ఎందుకు ఇట్లా పోలీస్ స్టేషన్లో వండుకున్నారంటే యూరియా బస్తాల కోసము. వానకాలంలో పంటలు కోతకొచ్చే యాలైతున్నది. ఇప్పుడు యూరియా ఎందుకు? కొన్ని దిక్కులల్లా మక్కలు చేతికి వచ్చినాయి, ఇంకొన్ని దిక్కులల్లా వడ్లు కోతలకు వచ్చినాయి. యూరియా అక్కడ ఉండదు కదా అనే కదా మీరు ఆలోచన చేసేది. కానీ చాలా మంది రైతన్నలు పంటలు ఎరువులు లేక ఎర్రగా మారి వట్టిపోతున్నాయట. అందుకే యూరియా కోసం రాత్రి మొత్తం పోలీస్ స్టేషన్లో రగ్గులు చెద్దర్లు బొంతలు తెచ్చుకొని ముసుగు వేసుకొని వండుకున్నారు. దీంట్లో ఆడోళ్ళు కూడా ఉన్నారు. ఇల్లు వాకిలు వదిలిపెట్టి యూరియా కోసం ఇంత తిప్పల పడుతున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ పోలీస్ స్టేషన్ల రైతులు పడుతున్న పడిగాపుల గోసలు గిప్పి ఆడోళ్ళు కూడా గిట్లనే పోలీస్ స్టేషన్ వచ్చి వండుకొని పడిగాపులు కాస్తున్నారని తెలిసిన వాళ్ళ గురించి వ్యవసాయ శాఖ ఆఫీసర్లు పట్టించుకుంటలేరు. ఎట్లున్నదో చూడండి. తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు వేస్తున్న కాంగ్రెస్ సర్కార్ సన్మానం మస్తు గౌరవిస్తున్నది అన్నదాతలను. ఇంత మంచిగా రైతులను మహిళా రైతులను కాపాడిన సర్కారు ఇంకేదన్నా ఉన్నదా? మీరే చెప్పండి. రూల్స్ గీల్స్ జాంతానాయి. కానూన్ పెట్టుకున్నది కామన్ పబ్లిక్ కోసము, కాంగ్రెస్ పార్టీ కోసం కాదు కదా అన్నట్టే చేస్తున్నారు అధికార పార్టీ లీడర్లు. గీడ చూడండి, అది సర్కార్ ఆఫీసో లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసో తెలియకుండా ఫ్లెక్సీలు కట్టిండ్రు, ఫోటోలు పెట్టిండ్రు, పెట్టిన ఫోటోకు దండలేసి జేజేలు కొట్టిండ్రు. ఏ సోంటిరు బాబో చూడండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. తెలంగాణ మంత్రి వివేక్ తండ్రి వెంకటస్వామి జయంతిని గీ తీరుగా చేసిండ్రు. చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉన్నదని తెలిసిన దాన్ని ఉల్లంఘన చేసిండ్రు. చెన్నూరులో ఉన్న ఎంపీడీఓ ఆఫీసు వాళ్ళ సొంత ఇల్లు అయినట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నింపి ఆఫీసులో అధికారులు ఏం పని చేసుకోకుండా జేజేలు కొట్టించిండ్రు. సరే, వెంకటస్వామి జనానికి మస్తు అంటే మస్తు సేవ చేసిండని అనుకుందాం. దానికి జయంతి జరపాలనుకున్నప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసులో లేవా, ఇల్లు వాకిళ్ళు లేవా? ఎన్నికల కూడా అమలు ఉండగా ఎంపీడీఓ ఆఫీసులో వెంకటస్వామి జయంతి వేడుకలు ఎట్లెట్లా జరుపుతారు అని అడుగుతున్నారు కొందరు సర్కార్ ఆఫీసర్లు. అధికారం చేతులుంటే అన్ని మన కంట్రోల్కే వస్తాయా? రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవలేదన్నట్టు చేసేదానికి ఇది రాజుల కాలం కాదు, మంత్రి వివేక్ రాజేం కాదు అన్నట్టే మాట్లాడుకుంటున్నారట. ఎంపీడీఓ ఆఫీసులో కాకా జయంతి వేడుకలు జరిపిన ముచ్చట తెలిసిన పబ్లిక్. చూసిరానులా నేను వట్కృష్ణ ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మనం మైక్ టీవీ ముచ్చట్లు.